శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి ఈ పక్షంలో అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముందుగా రాస్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో లాభాధిపతితో కలిసి ఏర్పడినటువంటి ఈ ధనయోగం సుమారుగా 20 రోజుల పాటు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 20 రోజుల్లో వృషభ రాశి వారు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఎక్కువగా చర్చించడం, ఏదో ఒక వివాహ వేడుకో శుభకార్యమో కంపల్సరిగా మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం అది జరుగుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి ఒక స్త్రీమూర్తి తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలకి తగు విధమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే వివాహ సంబంధం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా వివాహ ప్రయత్నాలు నెరవేరి సకాలంలో వివాహానికి కూడా తగు విధంగా మరి ఆల్రెడీ మంచి రోజులు నడుస్తున్నాయి కాబట్టి వివాహానికి కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క వాక్చాతుర్యానికి విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగమో ఉపాధి అవకాశాల్లో రావడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీ మీద కొంత బడ్డెను కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఫైనాన్స్గా ఇతర విషయాల మీదకి మీ యొక్క ధనాన్ని మళ్లించడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ప్రవచనాలు చెప్పేవారికి, అంటే ఎవరైతే వాక్కుని ఉపయోగించి ధనార్జన చేస్తుంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీరు చాలా కాలంగా మీ కుటుంబ అవసరాల కొరకు ఏదైనా ఒక కొత్త వాహనం కానీ ఒక కొత్త గృహాన్ని కానీ కొనాలనే మీ యొక్క ప్రయత్నం ఈ యొక్క వారంలో అంటే ఈ పక్షంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా సకాలంలో మీకు రావడం వల్ల, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం వల్ల కంపల్సరీగా మీరు ఏదో ఒక ఖరీదైనటువంటి వాల్యుబుల్ ఐటెము ఈ పక్షంలో సమకూర్చుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మరి యొక్క ధనయోగం ఏంటంటే 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు. మరి శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. భాగ్యం ద్వారా అంటే మీ పూర్వపుణ్యం అయితేనే, మీ సంతానం ద్వారా అయితేనే, మీ యొక్క తండ్రి గారి ద్వారా అయితేనే, అంటే ప్రతి విషయం కూడా మనం డబ్బు గురించే కాకుండా ఒక విలువైన సమాచారం కానీ మీ అభివృద్ధికి మంచి సలహా కానీ వారి నుంచి రావడం వల్ల మీకు దానివల్ల చాలా ప్రోత్సాహంగాను చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా గతంలో మీరు పోగొట్టుకున్నది ఏదైనా ధనం కానీ, ఎవరి దగ్గర మోసపోయి కానీ ఏదైనా ధనం కానీ, స్థిరాస్తి కానీ, భూమి కానీ ఉంటే పోగొట్టుకున్నటువంటి ధనం కానీ ఆస్తి కానీ తిరిగి మీకు వచ్చే అవకాశాలు ఈ శని భగవానుడి వక్రగమనం వల్ల ఉండడం జరుగుతుంది. తగు విధంగా ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా దూరమైన మిత్రులు కూడా తిరిగి కలుసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి విడిచిపెట్టి ఉన్నా, లేదంటే ఏదో కారణాల వల్ల మీరు ఉద్యోగం కోల్పోయి ఉన్నా, ఇప్పుడు మీరు తిరిగి గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా రాహు దశమ స్థానంలో ఉండడం, అలాగే శని వక్రించి రాహు మీద అంటే దశమ మీద తన ప్రభావం చూపడం వల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నారో, అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొరకు ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ఆశయం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆదాయం కూడా చాలా వరకు గతంలో ఉన్న ఆదాయం కన్నా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. మీలో వ్యక్తిగతంగా ఆకర్షణ కూడా పెరగడం వల్ల కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి ఈ బుధుడు అలాగే రవి కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఏంటంటే మీలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త మిత్రుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు
మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలడం వల్ల అటు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, వివాహ సమస్యలు కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఫలితం పొందవచ్చు. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్న నష్టంగా ఉన్న కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరిగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.